హాయ్, మేధా క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము గరుడ పురాణం గురించి ఎంత అవగాహన ఉందో తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, గరుడ పురాణం ప్రధానంగా ఎవరి సంభాషణగా ఉంది? ఆప్షన్ ఏ బ్రహ్మ నారద, బి విష్ణు గరుడ, సి శివ పార్వతి, డి యమ చిత్రగుప్త. సరైన సమాధానం విష్ణు గరుడ. రెండవ ప్రశ్న, గరుడ పురాణం ఏ పురాణాలలో ఒకటి? ఆప్షన్ ఏ మహాపురాణం, బి ఉపపురాణం, సి ఇతిహాసం, డి స్మృతి. సరైన సమాధానం మహాపురాణం. మూడవ ప్రశ్న, గరుడ పురాణంలో ప్రధానంగా ఏ విషయాలు చెప్పబడ్డాయి? ఆప్షన్ ఏ యుద్ధాలు, బి సంగీతం, సి మరణాంతర జీవితం, డి వైద్యం. సరైన సమాధానం మరణాంతర జీవితం. నాలుగవ ప్రశ్న, యమధర్మరాజు ఎక్కడ నివసిస్తాడని చెప్పబడింది? ఆప్షన్ ఏ స్వర్గం, బి యమలోకం, సి పాతాళం, డి కైలాసం. సరైన సమాధానం యమలోకం. ఐదవ ప్రశ్న, పాపాలకు ఫలితంగా ఏం జరుగుతుందని గరుడ పురాణం చెబుతుంది? ఆప్షన్ ఏ స్వర్గం లభిస్తుంది, బి మోక్షం, సి జన్మ లేదు, డి నరక శిక్షలు. సరైన సమాధానం నరక శిక్షలు. ఆరవ ప్రశ్న, పుణ్యాత్ములు ఎక్కడికి వెళ్తారని చెప్పబడింది? ఆప్షన్ ఏ నరకం, బి స్వర్గం, సి పాతాళం, డి భూమి. సరైన సమాధానం స్వర్గం. ఏడవ ప్రశ్న, గరుడ పురాణంలో నరకాల సంఖ్య ఎంతగా చెప్పబడింది? ఆప్షన్ ఏ 7, బి 14, సి 21, డి 28. సరైన సమాధానం 28. ఎనిమిదవ ప్రశ్న, పాపపుణ్యాలను నమోదు చేసే దేవుడు ఎవరు? ఆప్షన్ ఏ యముడు, బి చిత్రగుప్తుడు, సి ఇంద్రుడు, డి అగ్ని. సరైన సమాధానం చిత్రగుప్తుడు. తొమ్మిదవ ప్రశ్న, గరుడ పురాణం ప్రకారం దానంలో అత్యుత్తమమైనది ఏమిటి? ఆప్షన్ ఏ అన్నదానం, బి గోదానం, సి విద్యాదానం, డి భూమిదానం. సరైన సమాధానం అన్నదానం. పదవ ప్రశ్న, పితృకర్మలు ఎందుకు చేయాలని గరుడ పురాణం చెబుతుంది? ఆప్షన్ ఏ సంపద కోసం, బి పాప విమోచనం, సి శత్రువుల కోసం, డి ఆరోగ్యం కోసం. సరైన సమాధానం పాప విమోచనం. 11వ ప్రశ్న, యమదూతలు ఎవరి సేవకులు? ఆప్షన్ ఏ ఇంద్రుడు, బి యముడు, సి విష్ణువు, డి శివుడు. సరైన సమాధానం యముడు. 12వ ప్రశ్న, గరుడ పురాణం ప్రకారం సత్కర్మలు చేసిన వారు ఏమి పొందుతారు? ఆప్షన్ ఏ నరకం, బి శిక్ష, సి స్వర్గం, డి జన్మ లేదు. సరైన సమాధానం స్వర్గం. 13వ ప్రశ్న, గరుడ పురాణం ఏ భాగంలో
మరణాంతరం గమనం వివరంగా చెప్పబడింది. ఆప్షన్ ఏ ఆచారకాండం, బి ప్రేతకాండం, సి బ్రహ్మకాండం, డి కర్మకాండం. సరైన సమాధానం ప్రేతకాండం. 14వ ప్రశ్న. ఆత్మ శరీరం విడిచిన తర్వాత యమలోకానికి చేరడానికి ఎన్ని రోజులు పడుతుందని చెప్పబడింది? ఆప్షన్ ఏ 7, బి 10, సి 12, డి 13. సరైన సమాధానం 13. 15వ ప్రశ్న. ప్రేతాత్మ యమలోకానికి వెళ్తూ దాటే నది పేరు ఏమిటి? ఆప్షన్ ఏ వైతరిణి, బి యమున, సి గంగా, డి సరస్వతి. సరైన సమాధానం వైతరిణి. 16వ ప్రశ్న. వైతరిణి నదిని దాటటానికి ఏమి సహాయపడుతుందని గరుడ పురాణం చెబుతుంది? ఆప్షన్ ఏ జపం, బి దానం, సి గోదానం, డి యజ్ఞం. సరైన సమాధానం గోదానం. 17వ ప్రశ్న. గరుడ పురాణం ప్రకారం మోక్షం పొందడానికి ముఖ్యమైనది ఏమిటి? ఆప్షన్ ఏ భక్తి, బి యజ్ఞం, సి ధనం, డి శక్తి. సరైన సమాధానం భక్తి. 18వ ప్రశ్న. గరుడ పురాణం ప్రకారం శ్రద్ధ చేయకపోతే ఏమవుతుంది? ఆప్షన్ ఏ స్వర్గం, బి నరకం, సి మోక్షం, డి ప్రేతయోని. సరైన సమాధానం ప్రేతయోని. 19వ ప్రశ్న. యమలోకానికి వెళ్లే మార్గాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ దేవయానం, బి పితృయానం, సి బ్రహ్మ మార్గం, డి మోక్ష మార్గం. సరైన సమాధానం పితృయానం. 20వ ప్రశ్న. గరుడ పురాణం ప్రకారం మానవ జన్మ ఎందుకు ముఖ్యమైనది? ఆప్షన్ ఏ ధనం కోసం, బి పాపం కోసం, సి మోక్ష సాధన కోసం, డి యుద్ధం కోసం. సరైన సమాధానం మోక్ష సాధన కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.